హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ కానీ ముందు వాట్సాప్, ఆ తర్వాత టెలిగ్రామ్, వాటిలో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ముందుగా అయితే ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. ఇందుట్లో వచ్చేసరికి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, జేఎన్టీహెచ్ 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయిపోయిందన్నారు కదా సార్. మేము ఇప్పుడు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసాం అని, ముఖ్యంగా మ్యాథమెటిక్స్, ఇక మిగతా సబ్జెక్టులు కొన్ని వచ్చేసరికి ఎన్నిసార్లు రాసినా పాస్ కావట్లేదండి. కావాలని ఫెయిల్ చేస్తున్నారా ఏంటి సార్ అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్లు పెడతా ఉన్నారు. సో దాని గురించి, డూ దే ఫెయిల్ వాంటెడ్లీ ఇన్ జేఎన్టీహెచ్ 2122 బీటెక్ ఎగ్జామ్స్? మ్యాథ్స్ ఉండేది ముఖ్యంగా ఇందులో కూడా ఉంటుంది కాబట్టి దీని గురించి వీడియో చేయదలిచాను అనమాట. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే, డూ దే ఫెయిల్ వాంటెడ్లీ. అసలు మీరు 2122 బీటెక్ ఎగ్జామ్స్ రాశారు, అందులో మ్యాథమెటిక్స్ రాశారు, మెయిన్గా కష్టంగా ఉండేది అది కాబట్టి. అయితే అందులో రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, R22 వాళ్ళు, సప్లీ వాళ్ళు R18, R16, R13, R15, వీళ్ళందరూ ఉన్నారు. మరి ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అవుతున్నారు. ఇదే ప్రాబ్లము లాక్డౌన్ అయిన వెంటనే ఒకసారి వచ్చింది. చాలామంది స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు మ్యాథ్స్ సబ్జెక్ట్ రాసి సెకండ్ ఇయర్ది అప్పుడు మళ్ళీ ఫెయిల్ అవ్వడం జరిగింది. చాలా వరస్ట్ అంటే వరస్ట్గా పాస్ పర్సంటేజ్ 50 కంటే బిలో వచ్చింది పాస్ పర్సంటేజ్. అప్పుడు పోల్స్ కండక్ట్ చేసాం, కామెంట్లు వచ్చినాయి. నేను పర్సనల్ కాలేజీలో చేసేటప్పుడు ఆ స్టూడెంట్స్ గగ్గోలు పెట్టారు, రీవాల్యుయేషన్లో పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇట్లా గోల్ చేశారని చెప్పేసి ఫ్రీగా రీవాల్యుయేషన్ ఇచ్చేశారు. ఆ తర్వాత వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారని చెప్తాను. అయితే ఇదంతా పక్కన పెడితే, అసలు పేపర్ వాల్యుయేషన్ జేఎన్టీహెచ్ చేస్తుందా? జేఎన్టీహెచ్ వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ అనేది జస్ట్ డిస్ట్రిబ్యూషన్ మాత్రమే చేస్తుంది. ఆన్లైన్ అనుకోండి, స్కానింగ్ చేసేసి పంపిస్తుంది. ఆఫ్లైన్ అనుకోండి, మొత్తం పేపర్ వాల్యుయేషన్ చేసే ఫ్యాకల్టీ అక్కడికి వెళ్ళి చేస్తారు. మ్యాథమెటిక్స్ బేసిక్స్ వాళ్ళు చేస్తారు, సెకండ్ ఇయర్ కోర్ సబ్జెక్ట్స్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ని చేస్తారు. మరి చేసేటప్పుడు జేఎన్టీహెచ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్, మీ అనుమానం ప్రకారం ఆఫ్లైన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందే అనుకున్నాను. అసలు ఇది ఎవరు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఎవరు బుక్లెట్లో అక్కడ కట్టకట్ట ఇచ్చేసి పంపిస్తారు. అయితే మీరు అనుకున్నారు, మీ అనుమానం ప్రకారం చెప్పింది అనుకున్నాం. మరి ఆన్లైన్లో కూడా ఇన్స్ట్రక్షన్ చేయాలంటే మరి చాలా చోట్లకు ఆన్లైన్కి వెళ్తుంది. ప్రతి ఒక్కడికి ఫోన్ చేసి చెప్పాలి కదా, అది జరుగుద్దా? జరగదు. వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ కీ పేపరు, క్వశ్చన్ పేపర్ మాత్రం ఇస్తారండి. అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇలా చేయండి అలా చేయండి అని కాదు. దీనికి ఇన్ని అని చెప్పేసి ఉంటుంది అంతే. ఇక కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఫ్యాకల్టీ. వాళ్ళు కావాలని చేస్తారు మిమ్మల్ని అంటే చచ్చినా అలా చేయరండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్షుణ్ణంగా చూస్తారు. అందుట్లో సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు, జూనియర్ లెక్చరర్స్ అంటే ఫ్రెష్గా జాయిన్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అంటాం, అసోసియేట్ ప్రొఫెసర్స్ అంటాం, ప్రొఫెసర్స్ అనుకోండి, కీ పేపర్తో పని లేకుండా నువ్వు రాసింది భావం కరెక్టో కాదని చూసి టపా చేసేస్తారు. అదే అసోసియేట్ ప్రొఫెసర్ కూడా ఆల్మోస్ట్ అంత కాకపోయినా ఎక్కడన్నా మిస్ అయిన కీ పేపర్ చూసుకొని చేసుకోండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేవాడు ఎవరైతే ఫ్రెషర్ ఉంటాడో వీడితో పెద్ద తలనొప్పి. ప్రతిదీ కీ పేపర్లో చూసుకుంటాడు, అది ఆన్సర్ కరెక్ట్ అయిందా కాదా అని చూసుకోడు. నువ్వు ఇప్పుడు ఏంటంటే, నేను ఒకే అర్థం వచ్చేటట్టు వేరేలా రాస్తాను, కీ పేపర్లో ఇంకోలా ఉంటుంది, కానీ రెండింటికి ఆన్సర్ ఒకటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి రకరకాల మెథడ్స్ ఉంటాయి చేసుకోవడం. అంటే మెథడ్ ఏదైనా కానివ్వండి, స్టెప్స్ వేరే రకంగా కానివ్వండి, ఆన్సర్ మాత్రం కరెక్ట్గా వస్తుంది, ప్రొసీజర్ కరెక్ట్ అయితే చాలు. రకరకాల ప్రొసీజర్లు ఉంటాయి ఏదైనా సాల్వ్ చేయడానికి. అయితే వీడు కీ పేపర్లో చూసుకున్న దానికి కీ పేపర్ ప్రొసీజరే వీడికి తెలుసు, ఫ్రెష్కి స్టార్ట్ జాయిన్ అయ్యేవాడికి. అది ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అంటారు కదా వీళ్ళని, వీళ్ళు చేసిన వాళ్ళు తెలియదు అనమాట. ఇప్పుడు ఐఐటి స్టాండర్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళు అందుట్లో ఐఐటి సీట్ రాక ఇందులో జాయిన్ అయ్యి ఆ స్టాండర్డ్స్లో రాస్తారు పేపర్ అనేది. అక్కడ
పేపర్ వాల్యుయేషన్ అనేది అట్లాంటి కేసులో 100% అలా పోవటం అయితే జరుగుతుంది అంతే తప్ప మిగతా కేసుల్లో వచ్చేసరికి ఎప్పుడు కూడా కావాలని అయితే చెయ్యరు. అయితే అప్పుడు రీవాల్యుయేషన్ ఫ్రీ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఏం చెప్పారంటే ఫీజు వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్పారంటే స్టూడెంట్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ సరిగ్గా రాయలేదు అందుకని చెప్పేసి ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఫైనల్గా చెప్పడం అయితే జరిగింది. రీవాల్యుయేషన్ పెట్టుకున్న అమౌంట్ వెనక్కి ఇచ్చేయడం అయితే జరిగింది, ఫ్రీ పెట్టారు కాబట్టి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి, నేను చాలాసార్లు చెప్తున్నాను మ్యాథ్స్ సబ్జెక్ట్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. అయితే మరి వీళ్ళు కావాలని ఫెయిల్ చేస్తారా అంటే మాత్రం అసలు అలాంటి సీనే ఉండదు. ఇక మీరు వీళ్ళు ఎంటర్ చేసిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో బ్లైండ్గా అసలు అందులో ఎంటర్ చేయడం తప్ప సో ఎక్కడా కూడా మీ దాంట్లో ఇది కొట్టేద్దాం అది కొట్టేద్దాం. సో కొంతమంది ఏమైనా కామెంట్లు చేస్తున్నారంటే సప్లీ ఫీజుల కోసం కావాలని, అవన్నీ ట్రాష్లు అండి అవి. సో నేను చెప్పేది ఒకటే ఏంటంటే మీరు మిమ్మల్ని నేను తప్పట్ను వాళ్ళని తప్పట్లే. ఇక్కడ చెప్పేది ఏంటంటే మీకు డౌట్గా ఉందనుకోండి బాగా రాసినా కూడా ఫెయిల్ చేస్తున్నారని చెప్పేసి, సో అట్లాంటప్పుడు మీరు రివాల్యుయేషన్ పెట్టుకున్నారనుకోండి అందుట్లో చేంజ్ కనుక కాకపోతే అప్పుడు ఛాలెంజ్ వాల్యుయేషన్కి ప్రొసీజర్ వస్తుంది. ఛాలెంజ్ వాల్యుయేషన్కి వచ్చేసరికి ఏం చేస్తారంటే యూనివర్సిటీ పిలిపిస్తారు. అప్పుడు చక్కగా మీ బుక్లెట్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఫోటో కాపీ, సో దాన్ని పట్టుకొని మీరు తప్పిదాన్ని మీ సార్ని పట్టుకొని మీ ప్రొఫెసర్ ఎవరో ఒకళ్ళని ఎవరైతే సబ్జెక్ట్ చెప్పారో సో దాంట్లో తప్పిదాన్ని నీ తప్ప వాళ్ళ తప్ప తెలుసుకొని అవి వేసుకొని వెళ్ళిపోతే అక్కడ చెప్పుకోవడానికి ఉంటుంది. అప్పుడు రిజల్ట్ చేంజ్ అవుతుంది మీ తప్పు లేకపోతే, మీరు పర్ఫెక్ట్గా రాశారు అనుకుంటేనే. అది కూడా ఓకేనా. సో ఇక ఈ మెథడ్ తప్ప వేరే మెథడ్ లేదు. ఏంటంటే తప్పదు మరి, ఒక్కసారి చేర్చుకుంటే అనుమానం అనేది నివృత్తి అయిపోతే ఇక లైఫ్ అంతా 4 years అనుమానంతో ఉండే బదులు ఒకేసారి ఇది చేసుకోవచ్చు, మనం ఈ తప్పు చేసామా అనుకుంటాం. ఎందుకంటే ఎగ్జామ్ రాసే ఎన్విరాన్మెంట్లో ఎప్పుడూ కూడా టెన్స్డ్ ఎన్విరాన్మెంట్లో రాస్తారు. అందుట్లో మీరు ఇది చేయి మన కళ్ళే మనం మోసం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2.63ని 26.3 రాసిన రోజులు కూడా ఉంటాయి. మీరు 2.63 అని ఆ రిజల్ట్ వచ్చింది, ఈలోపు ఎవడో సంతకానికి ఏదో ఒకటి వస్తాడు, దాన్ని ఏం చేస్తారు 26.3 వేసేస్తారు సంతకం అయిపోయిన తర్వాత. అక్కడ మధ్యలో బ్రేక్ వచ్చింది కదా, అక్కడ మైండ్ డిస్టర్బ్ డైవర్ట్ అయిపోయింది. సో దీనివల్ల ఇలాంటివన్నీ చూసుకొని మీరు మాత్రం పర్ఫెక్ట్గా రాసుకున్నానంటే మాత్రం చేయండి. సో 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే మొన్న ఫస్ట్ ఇయర్ టఫ్గా జరిగింది అంటున్నారు కదా, సో అలా ఉండదండి. అలా చేస్తే ఎందుకంటే పాస్డ్ అవుట్స్ తగ్గిపోతారు, ప్రమోట్ అయ్యేవాళ్ళు కూడా తగ్గిపోతారు. ఎందుకంటే అట్లా అవ్వదు. నాకు తెలుసు కోర్ సబ్జెక్టులు కూడా బాగానే ఉంటాయి, మ్యాథ్స్ సబ్జెక్టు కొంచెం టఫ్గా ఉంటుంది. సో ఇక మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది ఏంటని. దానికి సంబంధించిన వీడియో నేను పెట్టానండి, ఇంతవరకు ఎవరైనా చూడనట్టయితే చూసుకోండి. మీకు ఇంకేమైనా ఎగ్జామ్ రాసిన విధానంలో లేకపోతే ఇంక దేనికి సంబంధించిన డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్లో అయితే కాల్ చేయొచ్చు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.